ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి ఉదయకాల సమయమందు మంచి దేవుని ద్వారా మనము దీవింపబడి గత దినమంతా కాపాడబడ్డాం. ఈ దినములో ఆయన సన్నిధి కావాలని కోరుకుంటున్నాం. వాక్యము చదివి స్తుతియాగం అర్పించి ప్రార్థన చేసి ఆయన నామాన్ని గణపరిచి ఈ దినమంతా దీవింపబడుదుముగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథం 31వ అధ్యాయం చదువుకుందాం. నాతో ఏకీభవించండి. యెహోవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యంగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించేవారు నాకు అసహ్యులు. నీవు నా బాధలు దృష్టించి ఉన్నావు. నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు. విశాల స్థలమున నా పాదమును నిలువబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వల్ల నా కన్ను క్షీణించుచున్నది. నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడిచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది. నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగువానికి విచార కారణముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోదురు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని. ఓటికుండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నాలు దిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక. పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. అబద్ధికులు పెదవులు మూయబడునుగాక. వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నొందునుగాక. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకొంటిని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనలతోని ఆలకించితివి. యెహోవా భక్తులారా, వీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. దేవునికి స్తోత్రం. ఈ కీర్తన భాగము చాలా ప్రాముఖ్యమైనది. కల్వరినాథుడైన యేసయ్య 6 గంటల పాటు సిలువలో ఊహించలేని శ్రమను అనుభవించాడు. చివరి 3 గంటల పాప పరిహారార్థ బలిగా మన పాపాలు అనే చీకటిలో ఒంటరిగా ఉన్నాడు. ఇదంతా గడిచిపోయిన తర్వాత తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని యేసయ్య పలుకుతున్నాడు. యెహోవా దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నన్ను త్వరగా విడిపింపుము. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యంగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము అని దావీదును రహస్యంగా యుక్తిగా కుట్రతో చంపేయాలని చూశారు. శత్రువులు ఆయనను వెతుకుతున్నారు. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేవుడు తప్పించాడు. అందుకే యెహోవాను నమ్ముకున్నాను అంటున్నాడు.
నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజుగా అభిషేకింపబడ్డాడు. దావీదు తను తాను దేవునికి సమర్పించుకున్నాడు. ఇశ్రాయేలీయులకు రాజుగా దేవుడే నియమించాడు. మోసపూరితమైనది ఏది దావీదు జీవితంలో లేదు. తన ఆత్మను దేవునికి అర్పించేశాడు. దేవునికి లోబడి విధేయత చూపించాడు. దావీదు సొంత శక్తి ఏమీ దావీదు చూపించలేదు. వ్యర్థమైన అతిశయము ఏది దావీదులో లేదు. దేవా, నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు అని దేవుని సన్నిధిలో రాజుగా ఉండి నా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నావు అని దేవుని ఘనపరుస్తున్నాడు దావీదు. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారం వలన నా కన్ను క్షీణించుచున్నది అని దావీదు యుద్ధరంగంలో ఉండవలసిన వాడు తన పనిని ఇతరులపై భారం పెట్టి తాను రాజభవనంలో ఉండి ఒక్క యుద్ధమునకు వెళ్ళకపోవడం వల్ల ఎంత గొప్ప ఉపద్రవంలో పడిపోయాడో దావీదు బెత్షెబాతో పాపంలో పడిపోయాడు. ఆ కారణం చేత దానిని కప్పిపుచ్చుకోవడానికి బెత్షెబా భర్తను చంపించాడు. క్రమమైన మార్గము తప్పితే శోధన మార్గములో ఉంటాం. సాతాను చేతిలో తాను దొరికిపోయాడు. పాపము దుఃఖమును అవమానమును తెస్తుంది. పాపం మనలను చంపుతుంది. పాపము ఆరోగ్యమును ఆనందాన్ని నాశనం చేస్తుంది. కొద్ది క్షణాలు మాత్రమే పాపము స్వేచ్ఛను సంతోషమును ఇస్తుంది. ఆ తర్వాత దుఃఖము పశ్చాత్తాపం వస్తాయి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపు అంటున్నాడు. పాపము దేవుని చిత్తానుసారుడైన మనుష్యుని యొక్క బ్రతుకుని ఏ రీతిగా దుఃఖం వెళ్ళబుచ్చునట్లు చేసిందో మనం గమనించాలి. దావీదులో ఉండే ఆనందం ఏమైపోయింది? దావీదు గొల్యాతును చంపడానికి వెళ్లే ముందు పాటలు పాడుకుంటూ వెళ్ళాడు. ఆ ఆనందం ఆవిరైపోయింది. పగలు గతించి రాత్రి వచ్చింది. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోయింది అంటాడు. ఇశ్రాయేలీల ధీరుడు పాపములో బలం లేక నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను అని దావీదు మొరపెడుతున్నాడు. నిరీక్షణ లేని నిస్పృహ భయంకరమైన స్థితిలోనికి నెట్టివేయబడి విడిచిపెట్టబడ్డాడు. దావీదు తన దీన స్థితిని దేవుని ఎదుట వెళ్ళబుచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు దావీదును గురించి మనకి కొన్ని విషయాలు బయలుపరుస్తున్నాడు. నిజంగా చాలా విషయాలు మనము నేర్చుకుని దేవుని యందు ఇంకా స్థిరమైన భక్తి చేయుటకు దేవుడు కృప చూపును గాక. స్తుతి యాగమర్పిద్దాం, మన దేవుని మహిమ పరుద్దాం. రేపటి కొరకు దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. నీతిమంతుడగు వాడు పడినను చేయి పట్టుకొను దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. హృదయమును అంతరింద్రియములను పరిశీలించే దేవా, నీతిగల దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీతిమంతుల శ్రమలన్నిట్లో నుండి విడిపించే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీతిమంతులకు కలుగు ఆపదల్లో నుండి విడిపించే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీతిమంతుని ఎముకలన్నిటినీ కాపాడే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీతిమంతుడు విడువబడుట గాని వాని సంతతి భిక్షమెత్తుట గాని లేదు, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీతిమంతులకు సంరక్షకుడవగు దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీతిమంతులను కేడముతో కప్పియున్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీతిమంతులను కేడెముతో కప్పియున్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీతిమంతుడు విడువబడుట కానీ వాని సంతతి భిక్షమెత్తుట కానీ జరగలేదు, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీతిమంతుల సహాయుడై రక్షించు దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీతిమంతుని ఎన్నడును కదలనీయని దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీతిమంతుని ఖర్జూరపు వృక్షం వలె చేయు దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీతిమంతుని ప్రేమించు యెహోవా దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీతిమంతులు ముసలితనమందు చిగురు పెట్టుచుందురు దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నీతిమంతులు సారము కలిగి పచ్చగా ఉందురు అని చెప్పిన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. యథార్థవంతులకు తోడై ఉన్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నిర్దోషుల చర్యలు గుర్తించి ఉన్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. యథార్థముగా ప్రవర్తించే వారికి మేలు చేయు దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. దీనులను లేవనెత్తు దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. దీనులను రక్షణతో అలంకరించే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. దీనులకు మార్గము నేర్పుచున్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. పాపులకు మార్గమును ఉపదేశించే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. మీ యందు భయభక్తులు గల వారికి మర్మములను తెలుపుచున్న దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. 1000 తరముల వరకు నిబంధనను స్థిరపరిచే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. నమ్మదగిన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. న్యాయము చేయువాని విడువని దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. తన భక్తులతో శుభవచనములు సెలవిచ్చే దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం. తమ భక్తుల
ప్రవర్తనను కాచే దేవా. ఆమెన్. యేసయ్యానికి స్తోత్రం. స్తుతియాగం అర్పించుటకు కృప చూపిన దేవునికి, మన స్తుతియాగమును అంగీకరించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన. యెహోవా దేవా, నీ కృపను ఆశ్చర్యంగా మా మీద చూపి మమ్మను బలపరుస్తున్నందుకు స్తోత్రం దేవా. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాము దేవా. మమ్మను ఎన్నడూ సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి మమ్మను రక్షింపము. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శరీరేచ్ఛలు ఆత్మతో పోరాడే దినములలో ఉన్నాము దేవా. మీ సహాయము అనుగ్రహించుము. సౌలు వస్త్రమును చించిన దావీదు, సౌలు దేవుని చేత అభిషేకింపబడిన వాడని చింతించాడు. కానీ బెత్షెబాతో పాపము చేసి ఆమె భర్తను చంపించి పాపము చేసిన దావీదులో ఎంతగా మారిపోయాడో. ఈ రెండు సందర్భములను చూసి దేవుని సన్నిధిలో స్తుతించుటకు కృప చూపుతున్న దేవా, నీకు స్తోత్రం. మా దేవా, మనుషుల హృదయంలో ఎరిగిన దేవుడవు. అటువంటి చిక్కులలో పడకుండా నీ జ్ఞానము దయచేయము దేవా. వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వారుగా ఉండకుండా, బండబారిన హృదయంతో సాతాను చేతికి చిక్కకుండా మాంసపు హృదయం దయచేసి ఆత్మలో బలపరచుము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దుష్కార్యము చేసి సాతాను చేతిలో చిక్కి నాశనము కలుగక మునిపే దేవా, నీవు నీ ప్రజలను కనికరించి, నా దేవా, పాపము చేసిన వాడు నీ సన్నిధిలో ఒప్పుకొని ఈ లోకములో పాపమునకు ఏ శిక్ష అయినా ఆ శిక్షను భరించి నీ ప్రేమను పొందుకొనుటకు నీ కృప దయచేయము దేవా. దేవానికి స్తోత్రం, స్తోత్రం తండ్రి. అంతరంగంలో కోరికలకు వాంఛలకు మనం లొంగిపోకూడదని నా దేవా, మమ్మల్ని మేము నా ప్రభ నీకు అప్పగించుకొనుటకు కృప దయచేయము దేవా. పాపము చేసినప్పుడు నీవు గద్దించినప్పుడు యేసయ్యా, నీ గద్దింపునకు పశ్చాత్తాపడుటకు కృప దయచేయము దేవా. అతిక్రమంలో దాచిపెట్టువారు నీ పాదాల దగ్గర ఒప్పుకొనుటకు సిద్ధ మనసు దయచేయము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం దేవా. నా దేవా, దైవజనులు హెచ్చరించినప్పుడు వాక్యము ద్వారా పరీక్షించబడి పాపమును ఒప్పుకొనుటకు పాపములో ఉన్న వారిని దర్శించుము దేవా. దేవా మీకు స్తోత్రం. మీరు క్షమించే దేవుడు అయ్యా దేవా. పాపములో ఉన్న వారిని క్షమించి మీరే మహిమ పొందండి దేవా. నీకు స్తోత్రం. నా దేవా, నీ ప్రజలను నీ సంఘమును దర్శించుము, సరిచేయము దేవా. మా యవనస్తులు నీ వాక్యము ద్వారా వారి నడతను సరిచేసుకొనుటకు కృపచూపము దేవా. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. నీ వాక్యము ద్వారా శుద్ధీకరింపబడిదురుగాక. నిత్యము నీ నామ మహిమార్థమై జీవించే కృప దయచేయము దేవా. నీవు పరిశుద్ధుడవు, నీ ప్రజలు పరిశుద్ధతను వెదకుటకు కృప దయచేయము దేవా. దేవా, నీ కనికరము స్వచ్ఛమైనది దేవా. కనికరించుము దేవా. మేము రాత్రి సమయమును అనుభవిస్తున్నాం. చీకటి మమ్మలను భయపడుతుంది దేవా. నీ ప్రేమ కొరకు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. దేవా, పాపిని క్షమించుటకు నీవు సిలువలో ప్రాణత్యాగం చేశావు దేవా. నీకు స్తోత్రం తండ్రి. నీ పరిశుద్ధతను బట్టి నీకు మా ద్వారా మహిమ కలుగును గాక. మేము కూడా పరిశుద్ధతను కోరుకొని నిన్ను ఘనపరచుదుము గాక దేవా. నీ దయ మా ఆయుష్కాలమంతా ఉండును గనుక నీ కోపం మా మీద నుండి తొలగి నీ దయ అనుగ్రహింపబడును గాక దేవా. అద్భుతమైన దేవుడవు. నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. దేవా, ఎడదెక్కక ప్రార్థించుటకు కృప చూపుము. మేము సమాధిలో ఉంటే మీకు మా నుండి స్తుతి వినబడదు దేవా. మేము సజీవులుగా ఉండి పాపములో పడకుండా నిన్ను స్తుతించదము దేవా. నీకు స్తోత్రం తండ్రి. మా మొర ఆలకించుము దేవా. నా దేవా, నీ యందు విశ్వాసం ఉంచిన వారిని కాపాడము, కరుణించుము దేవా. నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాము దేవా. మమ్ములను మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండి నిన్ను గణపరచుటకు కృప చూపుము దేవా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ప్రభువా, నేను ఎప్పటికీ మౌనముగా ఉండక నిన్ను నిత్యము స్తుతించి గణపరచెదను దేవా. ఈ ప్రార్థనలో ఎగిపిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో దేవా. వారిలోనూ పాపమున్న ఎడల వారిని ఆత్మదేవ ఒప్పింపజేయము, క్షమించుము. పశ్చాత్తాపముతో నీ పాదములు కడిగి నిన్ను ప్రేమించి నీ వాక్యము చేత సరిచేయబడుదురుగాక. నా దేవా, నీ బిడ్డలను దయతో చేర్చుకొనుము దేవా. అంగలార్పు నాట్యముగా మార్చే గొప్ప దేవుడవు. సాయంకాలం వచ్చిన ఏడ్పు, రాత్రి ఉండిన ఉదయమున సంతోషమునిచ్చే గొప్ప దేవుడవు. నా దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం. నా దేవా, మీకు స్తోత్రం, స్తోత్రం. ఎంతమంది అంగలార్పు జీవితంలో నలిగిపోతున్నారో వారికి సంతోషము, సమాధానము కలుగజేయము దేవా. ఎంతమంది నిద్రలేక
ఏడ్పుతో గడుపుతున్నారు దేవా, వారిని కనికరించి ఉదయకాలంలో అరుణోదయమున నీ సంతోష సమాధానములు వారి జీవితంలో నింపమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు స్తోత్రము దేవా. ఈ వాక్యము ద్వారా, స్తుతియాగము ద్వారా, ఈ ప్రార్థన ద్వారా వారిని బలపరచండి దేవా. నీ కార్యములు వారి పక్షముగా జరిగించండి దేవా. ఈ ఉదయకాలంలో మాటల ద్వారా నీ మాటల ద్వారా నింపావు దేవా. అలాగే ఈ దినమంతా మీరు మాతోనే ఉండి దీవించి ఈ దినమంతా మీ కార్యముల కొరకు మమ్మను వాడుకొనండి దేవా. మీ నామమునకు మహిమ తెచ్చే వారముగా మీ జ్ఞానముతో నింపండి దేవా. యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్నవా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము దేవా. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.